మరి యేసయ్య ప్రేయర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యేసు నామమున శుభములండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క సమయము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో వెళ్ళలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి గడిచిన దినములన్నీ కూడా దేవుడు మన కొరకు పడినటువంటి శ్రమలు, ఆయన శిలువ పైన మాట్లాడినట్టు విలువైనటువంటి వాక్యాలను మనం ధ్యానించినాము. మరి ఈరోజు 6వ మాటను మనం ధ్యానించడానికి మరి దేవుడు మనల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి 6వ మాట మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 28-30 మనం చూడగలుగుతాం అన్నమాట. ఈ యొక్క మాట శిలువ పైన పలికినటువంటి మాట. మరి శిలువ మీద ఆయన ఏమని పలికినాడంటే సమాప్తమాయను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక్కసారి ఆ యొక్క వాక్యాన్ని మీ ముందు మరి పెట్టాలని చదవాలని ఆశపడుతున్నాను. కాబట్టి దయచేసి గమనించండి. మరి ఆయన మన కొరకు శిలువ పైన పడి ఆయన యొక్క మరి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలని మరి ఆశిస్తున్నాను. మరి నేను చదువుతున్నానండి, దయచేసి గమనించండి. 19వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 28-30 నేను చదువుతున్నానండి. 28 నుండి 30 వరకు చదువుతున్నాను. అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. చిరుకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పంజీ చిరుకతో నింపి హిస్సోపుతో పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆయన ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. మరి దేవుడు నిజంగా ఆయన ఎంత శ్రమ పడినాడో మనకి వాక్యం చదివితే అర్థమవుతుంది. ఎంతగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు, ఎంత దాహంగా ఉన్నాడు. మరి ఆయన చిరుకను పుచ్చుకొని మరి సమాప్తమైనదని చెప్పి ఆయన తల వంచి మరి తన ప్రాణాన్ని అప్పగించినట్లు మనం చూస్తున్నాం. మరి యేసు ఆయన చివరి శ్వాస విడుస్తున్నప్పుడు సమాప్తమాయను అని ఇప్పుడు చదువుకున్నాము. మరి ఆయన ప్రాణం విడిచినాడు, ఎంత అలసిపోయినాడో. మరి ఆ యొక్క యేసు మన కొరకు ఆయన చివరి శ్వాస వరకు కూడా శ్రమ పడినట్లు మనం గమనిస్తున్నాం. మరి గ్రీక్ భాషలో ఒక పదం ఉంటుందండి, టెలస్టై అని. అది ఏంటంటే మరి పూర్తిగా ఆ దినాలలో వ్యాపారస్తులు ఎక్కువగా వాడేటువంటి పదం అన్నమాట. అంటే పెయిడ్ ఇన్ ఫుల్ అని. మరి దేవుడు ఆయన మరి తండ్రి చెప్పినటువంటి సమస్తాన్ని కూడా ఆయన చేసి ఉన్నాడు అని చెప్పి సమస్తము అని సమస్తమాయను ఆయన పలుకుతాడు. మరి ఆయన తండ్రి ఏ విధంగా చెప్పినాడు ఎగ్జాక్ట్గా మరి తండ్రి యొక్క మిషన్ను ఆయన కంప్లీట్ చేసినట్లు మనము అర్థం చేసుకుంటున్నాం. మరి ఈ యొక్క అర్థం చూస్తే నిజంగా తండ్రి మరి తన యొక్క కుమారుని మన కొరకు ఎంతగా మనల్ని ప్రేమించి ఆయన కుమారుని లోకానికి పంపించి మరి మన కొరకు మరి పాపంలో నుంచి విడుదల విముక్తి కలిగించుటకు ఆయన మన కొరకు పంపించినందువలన సమస్తమును కూడా ఆయన తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చి ఆయన సమాప్తమాయను అని పలికినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి యేసయ్య లోకం అంతటికీ తెలియజేశాడు ఏమంటే నమ్మకంగా తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా కంప్లీట్ చేశానని. తండ్రి పని పూర్తిగా చేయగలిగినాడు. మరి
అప్పుడు ఆయన సమాప్తం ఆయన. ఈ సమాప్తము గొప్ప విషయం, మరి మానవ చరిత్రలోనే జరగలేదని రాయబడి ఉంటుంది. మరి యేసయ్య ఈ యొక్క పనిని పరిపూర్ణంగా చెయ్యాలి అంటే, మరి ఈ యొక్క తండ్రి ఇచ్చినటువంటి పనిని అకంప్లిష్ చేయాలంటే, మరి ఆయన ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఉంటాయని తెలియక వాటిలో లోతుల్లోనికి వెళ్ళి మరి ఆయన ఈ యొక్క ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కొని మరి తన తండ్రి చిత్తాన్ని, తనకు ఇవ్వబడినటువంటి మరి అసైన్మెంట్ను పూర్తి చేసుకోగలిగినాడు. అప్పుడు అంత చేసిన తర్వాతనే ఆయన సమాప్తమాయను అని పలికినట్లు మనం గ్రహిస్తున్నాం. మరి తండ్రికి తెలియజెప్తున్నాడు ప్రతి ఒక్కరికి, మరి తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆ ప్రణాళికను నేను సంపూర్తిగా మరి చేశాను అని చెప్పి ఆయన తండ్రికి తెలియజేస్తున్నాడు. తండ్రి సమాప్తమాయను అని చెప్పి మరి ఏ యొక్క మరి త్యాగం కావాలి చేయాలి అంటే, పాత నిబంధన కాలంలో ఎలాగుంటుందంటే, మరి ఏ డాగు లేనటువంటి పశువును కానీ గొర్రెపిల్లను కానీ నిష్కపటమైనటువంటి గొర్రెపిల్లను బలి అర్పించాలి. దాని రక్తము మరి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ పశువు రక్తంను ఆ పైన తెర పైన చిలకరించేవాళ్ళు. మరి కానీ యేసయ్య శిలువ పైన వేలాడుతూ నిర్దోషి అయినటువంటి గొర్రె పిల్లవలే ప్రధాన యాజకుడు చేయవలసినటువంటి పని ఆయనే మన పాప పరిహారార్థ నిమిత్తము మరి ఆయన రక్తంను ధారపోసి మరి ఇక ఎన్నటికి కూడా పర్మనెంట్గా మన పాపములను ఆయన తుడిచివేసినాడు. మరి యేసయ్య చేసినటువంటి బలియాగము ఎంతో గొప్పది. మరి ఏ మానవుడు కూడా చేయలేడు. దేవుడు ఇక ఎన్నటికి కూడా ఆ గొర్రెపిల్ల రక్తాన్ని కానీ మరి వేరే పశువుల రక్తము కానీ మరి పాప క్షమాపణ కొరకు వాడబడకుండా మరి ఆయన సొంత రక్తమును చిందించి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి మన కొరకు ఆయన ఇటర్నల్ లైఫ్, ఒక రిడెంప్షన్ మన కొరకు ఆయన అనుగ్రహించినాడు. మరి ప్రాయచిత్త బలిగా తను తాను సమర్పించుకున్నాడని అర్థము. కాబట్టి అప్పుడు ఈ యొక్క ప్రాయచిత్త బలిని తను తాను అర్పించుకొని తన ప్రాణము విడవక ముందు మరి ఆయన సమాప్తం ఆయనని చెప్పి తన ప్రాణమును తుది శ్వాసను ఆయన మరి అప్పగించుకున్నట్లు మనం గ్రహిస్తున్నాం. మరి పాత నిబంధనలో చేయబడి బలియాగాలు ఇక ఉండవు. ఎందుకంటే మరి యెహోవా యేసయ్య దేవుడు ఆయన డిక్లేర్ చేస్తున్నాడు సమాప్తం ఆయను అని చెప్పాడు. ఎందుకంటే ఆయనే బలియాగంగా మన కొరకు ఆయన ప్రాయచిత్తంగా ఆయన బలి అర్పించుకున్నాడు. మరి అదే మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే పౌలు భక్తుడు ఏమైనా రాస్తాడంటే, ఆయన కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుతున్నది అని చెప్పి ఎంతో తేటగా ఆయన రాస్తున్నాడు. ఏంటంటే మరి ఆయన కుమారుని యేసయ్య ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్పి రాయితున్నాడు. పాపి మరి ఇలా మనకు ఈ యొక్క పాప క్షమాపణ దొరుకుతుందంటే, పాపి మరి పశ్చాత్తాపపడి విశ్వాసముతో ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి తన పిదపనే పాపి విడుదల పొందుకుంటాడు. పాపము తనలో నుండి తుడిచివేయబడుతుంది. పాపమునకు మరి పాపమునకు మనం చెల్లించవలసినటువంటి వెల మరి ఆయన యేసయ్య మన కొరకు చెల్లించి దాన్ని మాఫీ చేసినట్లు మనం గమనిస్తున్నాం. వీళ్ళనగా యేసయ్య శిలువ పైన మన పాపముల కొరకు పరిపూర్ణంగా కంప్లీట్ గా వెళ్ళ చెల్లించాడు అని అర్థమవుతుంది.
మరి పాత నిబంధన కాలంలో మరి మరి ఇంకా ముగిసిపోయిందండి. నూతన మరి నిబంధన ప్రారంభమైంది. మరి ఆ యొక్క నూతన నిబంధన దేవుడు మన కొరకు చేసినట్లు మనం గమనిస్తున్నాం. మరి మానవ చరిత్రలో ఒక గొప్ప మార్పు కలిగించింది. యేసయ్య యొక్క బలియాగమే ద్వారానే మానవ జాతికి పాప విముక్తి మరి మన కొరకు ఆయన చెల్లించినట్లు పరిపూర్ణంగా మన పక్షంగా తానే చెల్లించాడని మనకు అర్థమవుతుంది. అందుకొరకే ఆయన సమస్తం ఆయన అని, సమాప్తి ఆయన అని చెప్పి శిలువ పైన పలికినట్లు మనం వింటున్నాం. మన రక్షణార్థమైనటువంటి యేసయ్య తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తండ్రి యొక్క మిషన్ మరి ఆయన ఇచ్చినటువంటి ప్రణాళికను పూర్తిగా ఆయన చేసి మరి సమాప్తమాయనని పలికిన తన ప్రాణాన్ని విడిచినట్లు వాక్యంలో రాయబడి ఉంటుంది. మరి ఎందుకు ఆయన సమాప్తమాయను అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడంటే కొన్ని కారణాలు మనము వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మరి యేసు పరిపూర్ణ దేవుడు, మరి ఆయన పరిపూర్ణ మానవుడుగా ఉండి మన యందు పాప పరిపూర్ణమునకు తగిన బలిగా నియమించబడెను. మరి యోహాను సువార్త 1:14 చూసినట్లయితే ఆయన పరిపూర్ణ దేవుడు, దైవత్వము కలిగి మరి పరిపూర్ణ మానవుడుగా, మరి నీవు నేను ఇలాంటి మానవులు అలాంటి మానవత్వము ఆయన కలిగి మన పాప పరిహారమునకు తగిన మరి బలిగా ఆయన నియమింపబడినాడు అని చెప్పి యోహాను సువార్త 1:14 రాయబడి ఉంటుంది. మరి పాత నిబంధన కాలంలో చూస్తే ప్రధాన యాజకుడు చేసినటువంటి పని కొట్టివేసి ఒక్కసారే మన పాపముల నిమిత్తము ఆయన బలి ఆయను అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం 24 నుంచి 26 వరకు రాయబడి ఉంటుంది. మరి ఆయన ఇప్పుడు మన ప్రధాన యాజకుడు. మరి ఇంకా మనకు పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకులు ఉండి మన పాప పరిహారములు మనము మన బలిని బట్టి బలిని తీసుకుని వెళ్తే ఆయన చేసేవాడు. కానీ మరి ఇప్పుడు యెహోవా దేవుడు యేసు క్రీస్తు మరి యేసయ్య మన కొరకు మరి ఒకేసారి తన ప్రాణాన్ని విడిచిపెట్టి మన పాపముల నిమిత్తము మన కొరకు ఆయన బలియాగమై సంపూర్తి చేసినాడని మనం గ్రహించాలి. అందువలన ఆయన ఇది మొదటి కారణమైంటుంది. రెండవ కారణం చూస్తే యేసు మరి ధర్మశాస్త్రమును నెరవేర్చినాడని రాయబడి ఉంటుంది. ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చినాడు. తండ్రిని అధికంగా ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చినట్లు చూస్తాం. శరీర రీతిగా మరి ఆయన అబ్రహాము కుమారుడు. మరి ఆత్మానుసారంగా మనం గమనించినట్లయితే దేవుని కుమారుడు. మరి మత్తయి సువార్త 5:17 రాయబడి ఉంటుంది. మరి అదేవిధంగా 2 కొరింథీ 5:21 కూడా మనం చూస్తే మన నిమిత్తము పాపముగా ఆయన చేయబడింది. పాపము లేనటువంటి వాడు, మరి నిష్కపటము లేనటువంటి వాడు, మరి పరిశుద్ధమైన దేవుడు మన నిమిత్తము మరి ఆయన పాపముగా చేయబడినాడని 2 కొరింథీ 5:21 మనం చూస్తాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 చూస్తే ఆయన పరిపూర్ణ మానవుడుగా మరి ఆయన శోధింపబడినాడు. ఎందుకంటే ఆయన 40 రోజులు రాత్రింబగలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు సైతాను మరి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను శోధించిందండి. అలాగే ఎందుకంటే ఆయనలో దైవత్వము ఉండెను కాబట్టి పాపము లేనివాడుగా ఉండినందువల్ల ఆ యొక్క సైతానును జయించగలిగినాడు. మరి అది మనం కూడా మనం పాపలోకంలో ఉన్నాము కాబట్టి ఈ యొక్క పాపం, ఈ యొక్క లోకము సైతాను ఏలుబడిలో ఉందండి. మరి ఆ యొక్క శోధనలు మన దగ్గరికి కూడా వస్తాయి.
ఎందుకంటే మానవులుగా ఉన్నప్పుడు మరి యేసయ్య దగ్గరికి సైతాన్ వచ్చినట్లు మనం కూడా ఆ శోధనలో పడిపోతాం. కానీ ఎప్పుడైతే దేవునిలో మనం ఉంటామో, ఎప్పుడైతే మనకు ఆ విశ్వాసం ఉంటుందో, మరి ఆ యొక్క సైతాన్ని జయించగలిగే శక్తి మనలో ఉంటుంది. మరి యెహోవా మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమును ఆ యొక్క పరిపూర్ణ మానవుడిగా మరి ఆయన శోధింపబడినాడు. ఆ విధంగా మనం కూడా శోధింపబడతాము. కాబట్టి ఈ శోధనలోనికి రాకుండా ఉండటకు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చినట్లు మనం గమనిస్తాం. యేసయ్య మన పక్షంగా ఉండగా తండ్రి అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా చేశాడు. ఆయన మన పక్షంగా మనము చేసినటువంటి అపరాధముల నిమిత్తం, మనము చేసినటువంటి పాపముల నిమిత్తము ఆయన మన పక్షంగా ఆయన ఈ యొక్క పనిని పరిపూర్ణంగా చేసినట్లు చూస్తాం. మనం ఇక ఏమీ చేయవలసిన పని లేదు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27-28 చూస్తే యేసు క్రీస్తు మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇంతకు పాత నిబంధనలో చూస్తే మరి మనము డైరెక్ట్గా యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళలేము. మన మధ్యవర్తి ఎవరంటే మరి ఒక ప్రధాన యాజకుడు కావాల్సిన అవసరత ఉంది. కానీ యేసయ్య ఎప్పుడైతే తన శిలువ పైన మరి వేలాడి మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయినాడో ఆనాటి నుండి మరి ఆ తెర చినిగిపోయింది. ఆ తెర 2 పాయలైపోయింది. మనము యెహోవా దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడానికి ఆయనే మన ప్రధాన యాజకుడుగా మరి ఆయన మన మధ్యవర్తిగా ఉన్నందువలన ఆయన ఈ యొక్క మరి ఈ సమాప్తము ఆయన పలికినట్లు చూస్తున్నాం. మన పాపముల కొరకు ఆయన చనిపోయి ముగించారు. మరి 4వది చూస్తే మన రక్షణ దేవుని కృప ద్వారానే పొందినాం. అది మరి దేవుడు మనకిచ్చినటువంటి వరం. మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దయచేసి కోమల చర్చ బాగుంటుంది అనుకుంటా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూస్తే అక్కడ ఏమని రాసిందంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. యేసుక్రీస్తు అను ఒక మనిషిని కృపచేతనే మరి ఆయన దానము అనేకులకు విస్తరించింది. నిజంగా అనేకులకు దేవుడు రక్షణను కలగజేసినట్లు మనం చూస్తాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఏమన్నా అది కృపచేతనే రక్షింపబడినామని మన విశ్వాసం కాదు, మన విశ్వాసం బట్టి కాదు, కానీ ఆయన కృప వలనే మనము రక్షణ పొందుకున్నాము. అది మరి దాని వలన ఆ కృపను మనకు కనపరచటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం గమనిస్తాం. మరి 5వదిగా మనం గమనిస్తే మనలో ఉన్న పాపం వలన ధర్మశాస్త్రంను అనుసరించలేక మరి మనలో పాపం ఉంది కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చలేకపోయినాము, దాని ప్రకారం చేయలేకపోతుంది. కాబట్టి మరి యెహోవా దేవుడు మరి తన కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు పంపించినట్లు మనం గమనిస్తాం. రోమీలకు రాసిన పత్రిక మరి 3:23 ఏమంటుందండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. ఎందుకంటే మరి మనలో ఉన్న పాపం ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చలేకపోయినందువలన యెహోవా దేవుడు తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుని, తన అద్వితీయ కుమారుని మనలోనికి పంపించాడు, మన కొరకు పంపించాడని మనం గ్రహించాలి. మరి అదేవిధంగా
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 చూస్తే మరి ధర్మశాస్త్రము నెరవేర్చలేదని తన స్వకీయ కుమారుని మన పాప శరీర ఆకారముతో పంపెను గాని పాపమునకు ఆయన శిక్ష విధించెను. మరి దేవుడు నిత్యంగా మన యొక్క పాపముల నిమిత్తము మనము ధర్మశాస్త్రము నెరవేర్చలేము అని చెప్పి యెహోవా దేవునికి తెలుసు. కాబట్టి ఆయన తన స్వకీయ కుమారుని మరి పాపాకారం నిర్దోషి అయినటువంటి వాడు ఈ లోకానికి పంపించి మరి శిలువ పైన ఆయన శిక్ష విధించబడినట్లు మనం గమనిస్తున్నాం. అలాగే మరి మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన 11-16 ఏమని రాస్తాడంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, క్రీస్తు ద్వారానే మనకు నీతి ధర్మశాస్త్రము వలన కాదు. మరి నీతి అనేది ఆయన మన కొరకు, మరి ఆయన ధర్మశాస్త్రం నీతిని ఇవ్వలేదని మరి ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో ఎంతో తేటగా తెలియపరచబడుతుంది. మరి యేసయ్య 7వది చూస్తే యేసయ్య యొక్క విధేయత ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆయన మరి నిరాకరిస్తే, ఆయన నేను రాను అంటే మనకు రక్షణ కలగదు. శిలువ ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది అని చెప్పి మనము నమ్మాల్సిన అవసరత ఎంతగానో ఉంది. మనము సొంతగా సంపాదించుకోలేము ఈ యొక్క రక్షణ. ఎందుకంటే యేసయ్య మరి రోమీలకు రాసిన పత్రిక 5:18-19 ఏమంటాడంటే, దయచేసి చదివితే బాగుంటుంది. కోమల రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 దయచేసి చూడండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగో కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చూడండి, మరి ఆదాము చేసినటువంటి పాపము మరి మనము గమనిస్తున్నాము. ఆ యొక్క ఆదికాండంలో ఆయన ఆజ్ఞాతిక్రమం చేయబట్టి మరి పాపమంతా లోకం నిండిపోయింది. ప్రతి ఒక్కరు కూడా పాపిగా తీర్చబడినారు. కానీ మరి ఒక్కని యొక్క మరి పుణ్య కార్యం చేత, ఒకని యొక్క విధేయత వలన, మరి అవిధేయత వలన మనకు పాపము సంభవించింది. మరి ఒక్కని విధేయత వలన ఒక పుణ్యకార్యము, ఆ పుణ్యకార్యం ఎవరు? యేసయ్యనే చేశాడు. ఆయన చేసినందువలన జీవప్రదమైనటువంటి నీతి మనందరికీ ఆయన కలిగించినట్లు గ్రహిస్తున్నాం. మరి యేసయ్య మనము చెల్లించవలసినటువంటి వెలను, మరి రుణాన్ని ఆయన పరిపూర్తిగా మరి చెల్లించినట్లు ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి ఆయన పడినటువంటి మనలను మరి ఆయన శ్రమపడి మనలను స్వతంత్రులుగా చేశాడు. మరి మనకు పాప విముక్తిని కలుగజేసినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి ఇంకొక విషయం చూసినట్లయితే, విశ్వాసులందరూ మరి తండ్రి ఎదుట యేసు వలన మాత్రమే తీర్పు పొందగలరు. మరి ఎందుకంటే మరి దయచేసి అదే అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 1-2 దయచేసి చదువు. విశ్వాసుల గురించి దేవుడు మరి వారికి న్యాయ తీర్పు పొందగలుగుతారని చెప్పి అక్కడ రాయబడి, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన
ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. కాబట్టి ఈయన నిరూపించుకున్నాడు. మరి ఆయన పడినటువంటి శ్రమల ద్వారానే మరి విశ్వాసము, మనం ఎంతమంది విశ్వాసము ఆయన యొక్క మరణ పునరుద్ధానం ద్వారా మనం అది విశ్వసించినట్లయితే ఇంకా మనకు ఏ శిక్షా విధి కూడా ఉండదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మరి క్రీస్తునందు మనకు ఏ శిక్షా విధి ఉండదంట. అదే రోమా రాసిన పత్రికలో 8:1-2 దయచేసి చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూడండి, క్రీస్తు యేసునందు మనం ఉన్నట్లయితే ఆయన మన కొరకు ఇంత శ్రమ పడినాడు. అది మనము గ్రహించి మరి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం గ్రహించినట్లయితే మనకు ఆయన విశ్వాసం పుడుతుంది. కాబట్టి విశ్వాసము మరి ద్వారా మరి క్రీస్తునందు మనము ఉన్నట్లయితే మనకి ఏ శిక్ష విధి కూడా లేదు. నిజంగా ఎటువంటి విడుదల మనకు అనుగ్రహించినాడని మనం గ్రహించాలి. అది ఎంతో సులువుగా, ఎంతో తేలికగా తీసుకుంటాం. కానీ మరి ఆయన యందు విశ్వాసం వస్తే ఏ శిక్ష విధి కూడా మనకు ఉండదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందువలన మరి మనం కూడా ఏ శిక్ష విధిని మనం భరించకుండా ఆయనే మన కొరకు భరించినట్లు మనము గమనిస్తున్నాము. మరి మనము దేవునిలో ఉన్నాము. మరి ఏ విధంగా మన జీవితాలు తెలియపరచబడుతున్నాయంటే మన జీవిత విధానమే మనము పాత జీవితాన్ని వదిలిపెట్టి మరి నూతన జీవితంలో ఉన్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరచబడుతుంది. మరి అప్పుడే మనకు గుర్తింపబడుతుంది అనమాట. అవర్ ఫ్రూట్ ఈజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వర్క్ అని మన జీవితాల్లో మనం గ్రహించుకోవాలి. మన జీవితాలు, పాత జీవితాలు వదిలిపెట్టి నూతన జీవితం మరి యేసుక్రీస్తును అందు మనము విశ్వసించినట్లయితే మన జీవితాలు మారిపోతాయండి. మరి పరిశుద్ధాత్మ ద్వారా మనము మరి ఆ యొక్క ఎవిడెన్స్ను మనం గుర్తింపబడతామని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మరి అలాగే మరి మనం ఇక్కడ చివరిగా మనం చూసినట్లయితే యేసయ్య ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చాడు అని మనం గ్రహిస్తే యేసయ్య తండ్రికి చేసినటువంటి వాగ్దానము నెరవేర్చి మరి పూర్తిగా ఆయన తన యొక్క పనిని ముగించుకున్నట్లు మనం గమనిస్తున్నాం. మరి మనకు సమయం ఉన్నప్పుడు మరి ఆయన ఏ విధంగా సంపూర్తి చేసినాడు అనేది లూకా సువార్త 24 ఒక అధ్యాయము మరి 44-47 వరకు దయచేసి చదివితే బాగుంటుంది. లూకా సువార్త 24 అధ్యాయము 44-47 3 వచనాలు దయచేసి చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనో ప్రవక్తల గ్రంథములలోనో కీర్తనలలోనో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయో నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి మరి ఆయన తండ్రి చేసినటువంటి వాగ్దానం నెరవేర్చినాడు, సమాప్తం చేసినాడు, సంపూర్తిగా చేసినాడని మనం ఇక్కడ గ్రహించాలి. మరి యేసయ్య తన యొక్క ప్రాణంను, తన రక్తంను చిందించి తండ్రికి చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చినందువలన ఆయన సమాప్తమాయను అని చెప్పి ఆయన పలుకుతున్నట్లు మనం గ్రహిస్తాం. రెండవది చూస్తే తండ్రి యొక్క ఉద్దేశం మరి ప్రణాళిక సంతృప్తి పరిచినట్లు మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక దయచేసి
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. మరి ఏ విధంగా ఆయన తండ్రి యొక్క ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను తృప్తిపరిచినాడు, సమాప్తం చేసినాడని మనం అక్కడ గ్రహించగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మరి తండ్రి యొక్క ఉద్దేశం, మరి ఆయన ప్రణాళికను సంతృప్తి పరిచినట్టు మనం గమనిస్తున్నాం. మరి తన ఏకైక కుమారుని, ఆయన నిర్దోషైన కుమారుని మన నిమిత్తము పాపంలో చేయబడినాడు. అలాగే 3వది చూస్తే తండ్రికి మనము చెల్లించాల్సింది, పాపము చేసిన వాడు పాపి చెల్లించిన వాళ్ళు ఇచ్చినటువంటి రుణంను ఆయన తీర్చినట్లు తీర్చి మరి సమాప్తం ఆయన అని చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక, దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. చూడండి, మనకు కూడా మనం తండ్రికి మనం చెల్లించవలసినటువంటి వెల, మన పాప పరిహారార్థం కొరకు చెల్లించవలసిన పాత నిబంధనలు అయితే ఒక పశువును ఒక దీన్ని తీసుకెళ్ళి మనం పాప పరిహారం చేసేవాళ్ళం. కానీ ఇక్కడ యేసయ్య మన పాపముల కొరకు ఆయన శిక్ష విధించబడి మరి ఆయన శ్రమలు భరించి మరి మనము చెల్లించవలసినటువంటి రుణము, ఆ వెల ఆయన మనం సిలువ పైన తీర్చినట్టు మనం గమనిస్తున్నాం. అలాగే 4వది చూస్తే మరి ఆ మరణ భయము, మరి అందరికీ భయం కదండి, మరణిస్తామేమో, చనిపోతామేమో అన్నటువంటి మరణ భయమును ఆయన సిలువ పైన గెలిచినట్టు మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 దయచేసి చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి, మన మరణాన్ని గెలవాలంటే మరి డైమండ్ కట్స్ డైమండ్ అంటారు కదా, మరి ఆయన పరిశుద్ధుడై ఉండి మరి మానవుడుగా మనము ఏ విధంగా మానవులమో ఆ విధంగా మానవ అవతారాన్ని మరి ఆయన ధరించుకొని మన మధ్యలోకి వచ్చి మరి సైతాను పెట్టుటువంటి ఈ మరణ భయమును ఆయన గెలిచినాడని రాయబడి ఉంటుంది. మరి ఎంత గొప్ప విషయం అండి. మరి మరణ భయములో నుండి మనల్ని తప్పించిన దేవుడై ఉంటున్నాడు. చివరిదిగా చూస్తే మన పైన మరి సైతానుకు శక్తి ఉండకుండా నాశనం చేస్తాడు. అది కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి. కొలసీలకు రాసిన అయితే
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పెనా? తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మరి సైతాన్ యొక్క శక్తి ఉండకుండా మరి ఆయన నాశనం చేసినట్లు మనము ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరి దేవుడు ఇందు నిమిత్తమై ఆయన ఇవన్నీ కూడా పరిపూర్ణంగా చేసి మరి తండ్రికి చేసినటువంటి వాగ్దానం నెరవేర్చి మరి అలాగే తండ్రి ఉద్దేశాన్ని ప్రణాళికలను అన్నిటిని తండ్రి తృప్తిపరిచే వరకు తను నెరవేర్చి మరి మన పాపముల నిమిత్తము తండ్రికి చెల్లించవలసినటువంటి రుణమును ఆయన చెల్లించి మరి మరణ భయంలో నుండి మనలను విడిపించి మరి సైతాను మనపై శక్తి చూపకుండా నాశనం చేశాడు. అందువల్ల ఇవన్నీ పనులు చేసి తండ్రికి ఆయన ఉపచెప్పిన విషయం ఏంటంటే సమాప్తమైనది అని చెప్పి దేవునిపై తండ్రికి ఆయన నియమించినటువంటి పని పరిపూర్ణం చేసి ఆయన సమాప్తమాయన అని చెప్పి మరి పలికినటువంటి శిలువ పైన పలికినటువంటి మాట అప్పుడు తన యొక్క తుది శ్వాసను ఆయన మరి విడిచినట్లు మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆయన మన కొరకు చేసినటువంటి మనము చేయాల్సింది యేసయ్య చేసినాడని గ్రహించి మరి ఆయనకు కృతజ్ఞులమై ఆయన మన జీవితాంతము కూడా ఆయనకు మరి ఎంతగానో రుణపడి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం అందరం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వాదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.